తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడవలసిన టైం. 10 రోజుల్లో 3 ఘోరమైన యాక్సిడెంట్లు జరిగినాయి. దానికి కారణం అని ఒకరినేం బ్లేమ్ చేయలేం, ప్రతి ఒక్కరిది. అదే రోడ్లోంచి చాలామంది వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఒకళ్ళిద్దరు క్వశ్చన్ చేసినా వాళ్ళు వెర్రివాళ్ళ కనపడతారు. నీకెందుకయ్యా, నీ పన్ను చూసుకోపో, నీకే బోల్డు సమస్యలు అని. అదే గొయ్యలు తప్పించుకుని ఎవడి పని వాళ్ళు చేసుకుంటారు. ఫస్ట్ నుండి అందరూ కలిసి కట్టుగా క్వశ్చన్ చేస్తుంటే ఈరోజు ఆ ప్రమాదం జరగకపోను. మొన్న కర్నూలు యాక్సిడెంట్. హెవీ వెహికల్స్కి సరిగ్గా ఉన్నాయా లేదో ఏదైనా ప్రమాదం జరిగాక మాట్లాడుకోవడం, తర్వాత 4 రోజుల తర్వాత మర్చిపోవడం. డ్రైవర్లకి వారం వారం ఐ టెస్టు, బీపీ షుగర్ అవి టెస్టులు చేస్తారా? గుడి విషయం. ఆ గుడి కట్టించిన అతన్ని మాత్రం బ్లేమ్ చేస్తున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదైనా పండగ వచ్చిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోకపోతే వెళ్ళొచ్చు, అందరికీ ఉంటుంది కోరిక. కానీ లైన్ అంత జనం ఉన్నప్పుడు కనీసం వాలంటరీగా మనకు మనం చేసుకోవచ్చు కదా. అందరినీ క్యూలో ఉంచి 1 by 1 పంపించేలా అందరం పాల్గొనవచ్చు. అన్నీ ప్రభుత్వం మీద పెట్టేయడమే కాదు. ఎలక్షన్ టైంలో ఇంటింటికి వచ్చి మీ ఇంట్లో మనిషిని అని గల్లీ గల్లీ తిరుగుతారు. అదే ఎలక్షన్లు అయిపోయినాక మనం కాంపౌండ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అర్హత ఉండదు మనకి. ఏదైనా ప్రమాదం జరిగాక క్వశ్చన్ చేయడం కాదు, ప్రమాదానికి ముందే అందరూ కలిసికట్టుగా ఉండాలి. నాకెందుకు అంటే స్వాతంత్రం కూడా రాకపోను. అప్పుడు అందరూ పోరాడడం వల్లనే మనం ఇప్పుడు స్వాతంత్రంగా బతుకుతాం. న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి గొయ్యలు గొప్పులు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఇప్పుడే వస్తాయా? ఏదైనా యాక్సిడెంట్ అయ్యాకే కనిపిస్తాయా? ఒక ఛానల్లో కానీ ఒక ప్రోగ్రామ్ కింద కానీ ఎక్కడైనా రోడ్లు బాగాలేదు, ఈ వెహికల్స్ డ్రైవర్లు బాగాలేదు, అవన్నీ మీరు ధైర్యంగా బయట పెట్టలేరా? ప్రతిపక్షాలకు కూడా అప్పుడే వస్తాయి చిలకల్లా మాటలు. అప్పుడు దాకా నిద్రపోతారా అందరూ? పనికిరాని ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి అయితే లైక్లు షేర్లు వస్తాయి, కానీ ఎవరైనా ధైర్యంగా ఏదైనా చేసిన వాటికి మాత్రం ఎవరు కన్నెత్తి కూడా చూడరు. దయచేసి మారండి. మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళు అనే మాటను గమనించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ వచ్చినందుకు ఆనందపడాలో, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నందుకు బాధపడాలో తెలియట్లేదు. ప్రమాదంలో మరణించిన వారందరి కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలి. ఇంకెప్పుడు ఇటువంటివి జరగకుండా అందరం కలిసికట్టుగా ఉందాం, క్వశ్చన్ చేద్దాం, అది మన హక్కు.